నమస్కారం. నిన్న ఒక రీల్ అప్‌లోడ్ చేశాను. అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మరియు దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి, అనంతపురం ఎమ్మెల్యే గారి గురించి. అందులో ఏమొచ్చిందంటే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మెసేజ్‌లు పెట్టారు ఇన్‌స్టాలో. ఆహ్, టీడీపీ వాళ్ళు కొంతమంది పెట్టారు. వైసీపీ వాళ్ళు పెట్టారు. టీడీపీ వాళ్ళేం చెప్పలేదు అవైలబిలిటీలో ఉన్నారని చెప్పారు. వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది ఏమన్నారంటే ఆయన వారంలో ఒక రోజు అవైలబుల్‌గా ఉంటాడండి. మిగతా రోజుల్లో ఉండడు. కానీ సమస్యనైతే పరిష్కారం చేయడానికే ప్రయత్నిస్తారాయన. మాకైతే ఏమి అన్యాయంగా అనిపియలేదు అన్నారు. ఇక వైసీపీ వాళ్ళు ఈయన గురించి చెప్పిండేటివి వింటే గనక నాకే అసహ్యమేసింది. ఇంత ఘోరంగా ఉంటారా మనుషులని చెప్పి. సేమ్ ప్యాటర్న్ ఒకటే ప్యాటర్న్. 30, 40 ఏళ్ల నుంచి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ జనాలకు అన్యాయం చేస్తున్నారు. ఈయన అనుచరులతో కలిసి. ఎలా అంటే ఈయన అనుచరులతోనే చేపియడం ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు. ఈయన డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పడం. పార్టీ నుంచైనా మరి సస్పెండ్ చేయండి అని చెప్పి వీళ్ళ కార్యకర్తలు అడిగితే ఏం చేయడంట. మీరే చేపించుకోపోండి, జగన్ గారితో చెప్పుకోపోండి అని చెప్తా అంట. ఇంత దౌర్భాగ్యమైన పనులన్నీ చేస్తున్నాడు. కాకపోతే అనంతపూర్ ప్రజలకి అమాయక చక్రవర్తులు అని చెప్పి ఏదైనా బిరుదివ్వాలి. ఈయన్ని 4, 5 సార్లు ఎమ్మెల్యే చేసి, ఎంపీ చేసి ఇంత చేశారు. ఇంత మోసగానికి ఎలా ఓట్లేయాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. సేమ్ ప్యాటర్న్ ఒకటే క్రైమ్ స్టోరీ. అనుచరులతో చెప్పడం, నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని అడిగామనుకోండి, వైఎస్ జగన్ గారిని అడుగుకోండి అని చెప్పడం. ఓ పని చేయండి, వాళ్ళని ఎలాగో సస్పెండ్ చేయలేరు కదా మీరు. మిమ్మల్ని మీరు సస్పెండ్ చేసుకోండి. అనంతపూర్ కొట్టిన పీడ విరగడైపోతుంది. ఇంత ఇంకా చాలా విషయాలు చెప్పారు. బూతులు తిట్టారు వైసీపీ వాళ్ళు. లిటరల్‌గా చెప్పాలంటే అనంత వెంకటరామరెడ్డి గారిని. బూతులు తిట్టారు. ఆ బూతులన్నీ నాకు వాయిస్ నోట్‌లు కూడా పంపాడు. అంత ఘోరంగున్నాయి. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రసాద్ గారు, నేను మిమ్మల్నేమి తప్పుగా మాట్లాడలేదు. సారీ. ఈ అవైలబిలిటీ మాత్రం వీక్లీ 1 డేనే ఉంటాడాయన. ఎక్కువ రోజులు ఉండరు అని చెప్పారు. కాకపోతే ఈయన చేసే అక్రమాలకి 1 డే మీరిస్తే సరిపోదు. కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. 4, 5 రోజులన్నా కలవడానికి ప్రయత్నించండి జనాన్ని. ఎక్కువ మంది అనంత వెంకటరామరెడ్డి బాధితులే వస్తారు. నేను కూడా డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌లో అతని మీద కేస్ పెడితే తీసుకోలేదు అనంత వెంకటరామరెడ్డి మీద. ఎందుకు తీసుకోవట్లేదంటే, తీసుకోమంతే అంటున్నారు పోలీసోళ్ళు 4 టౌన్‌లో కూడా. మరి ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. జనాలకి మాత్రం కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కలిసి వాళ్ళు గూడా మీకు ఎందుకు ఓటేసారంటే వైసీపీ వాళ్ళు గూడా అన్నారు. మేము కావాలనే ఈసారి వేరే పార్టీలకేసాము వైసీపీకి ఎయకుండా అని చెప్పి. వాళ్ళ ప్రొఫైల్ గూడా చెక్ చేశాం. మొత్తం వైసీపీ బొమ్మలు, జగన్ గారి అభిమానులుగానే కనిపిస్తున్నారు లిటరల్‌గా. వాళ్ళు గూడా వైసీపీకి ఎయకుండా వేరే పార్టీకేసారంట. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులు చేసిన దుర్మార్గానికి. అందుకే మీకు ఓట్లేసినందుకు మీరు వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ బాధితులందరిని తీసుకొని వెంటనే ఈ ముసలి ఆహ్, రాజకీయ నాయకుడిని జైల్లో ఏపించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఎంత తొందరగా ఏపిస్తే అంత బెస్టు. ఈయన ఇన్‌ఫ్లూయెన్స్ పోలీసుల్లో అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నాడు డబ్బుతో మొత్తాన్ని. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఇతన్ని లోపలేపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా దౌర్భాగ్యమైనటివి అన్నీ చెప్పారు. ఈయన చేసిన అనుభవాలు వేరేటివి దండిగా ఉన్నాయి. అవి చెప్తే బాగోదు. బండబూతులు తిట్టారు. కానీ నా సంస్కారం అడ్డొస్తుంది వాటిని చెప్పడానికి. మళ్ళీ ఇంకో వీడియో పెడతాను తర్వాత ఈయన గురించి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.